వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో వందనాలండి. మరి వాక్య పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వృద్ధాప్యము గురించినటువంటి విషయాలని ఈరోజు మనం కొన్ని తెలుసుకున్నాం. వృద్ధాప్యంలో మనకి సంభవించేటటువంటివి దేవుడు తన జీవగ్రంథంలో రాయించుకున్నాడు. వృద్ధాప్యంలో మనిషికి ఏం సంభవిస్తుందో దేవుడు స్పష్టంగా తన జీవగ్రంథంలో రాయించుకున్నాడు. ఇది చాలామందికి తెలియక, ఒకవేళ కంటి ముందు కనిపించినా కానీ పట్టించుకోకుండా, ఎప్పుడూ నిండు యవ్వనంగానే ఉంటానని చెప్పి, నిండు ఓపికతోనే బలముతోనే ఉంటానని చెప్పి మనిషి ఒక రకంగా మరి అతిశయపడుతున్నాడు. తన శరీరాన్ని గురించి అతిశయపడుతున్నాడు. తన బ్రతుకుడు గురించి ఎంతో అతిశయపడుతున్నాడు మనిషి. ఎప్పుడు ఈ బలమే ఉంటుందని, ఎప్పుడు ఈ యొక్క బలము యొక్క శరీరము పటుత్వంతో ఉంటుందని చెప్పి మనిషి బహుగా అతిశయపడుతున్నాడు. కానీ గ్రంథంలో మనం చూడగలిగితే వృద్ధాప్యంలోకి వచ్చేసరికి మనిషి స్థితి చాలా దీనాతి దీనంగా మారిపోతుందని, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముందుగానే దేవుడు తన గ్రంథమందు తన మాటలు రాయించాడు. అయితే వృద్ధాప్యము రాకముందే, మన యవ్వన కాలం అందే దేవుడి కాడిని మనం మొయ్యాలంటాం. ఎందుకంటే వృద్ధాప్య దశలోకి వచ్చేసరికి ఇక దేవుడి పనిని చేయలేమంట, దేవుడి గురించి ఆలోచించలేమంట, దేవుడి కోసం నడవలేమంట, దేవుడి కోసం చూడను లేవంట, దేవుడి కోసం మాట్లాడను లేవంట. ఇవేం ఉండదంట. మరి ఎలా చెప్పగలం అంటే, మన కళ్ళ ముందే కనిపిస్తుంది. వృద్ధాప్య దశ వచ్చేసరికి కొందరు జీవితాన్ని మనం చూస్తే మన కళ్ళ ముందే కనిపిస్తుంది. వారే లెగవలేరు. వారిని పట్టుకొని ఒకళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఆ జీవితం బహు తీవ్రతగా ఉండిద్ది. అందుకని రాబోయే వృద్ధాప్య దశలో ఏమి సంభవిస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని, ఆ వృద్ధాప్య దశలో రాకముందే దేవుడి కాడిని మొయ్యాలని చెబుతున్నాడు దేవుడు. దేవుడి యొక్క కాడిని మోసి దేవుడి చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే వృద్ధాప్య దశలో కూడా అన్నీ దేవుడు నీకు అనుకూలంగానే జరిగిస్తాడంట. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 27వ వచనంలో, వృద్ధాప్యము రాకముందే, ముసిలితనం రాకముందే, యవ్వన కాలం అందే నా కాడిని మొయ్యండి అంటున్నాడు దేవుడు. ఎప్పుడు మొయ్యాలంట కాడి? యవ్వన కాలం అందే నా కాడి అంటే నన్ను నమ్మి నేను చెప్పిన మాటలు మీరు అనుసరించి నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, మీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. మీ బాల్య దినముల నుండే దేవుని తెలుసుకోండి, దేవుని ఆజ్ఞలు పాటించండి. ఇక యవన దశ వచ్చేటప్పటికి నా కాడి మొయ్యండి అంటున్నాడు. అంటే చిన్నప్పటి నుండే దేవుడిని తెలుసుకోమంటున్నాడు. యవన కాలం వచ్చేసరికి కాడిని ఎత్తుకోమంటున్నాడు. ఆయన కాడిని మొయ్యమంటున్నాడు. అంటే బాల్య దశ ఆయనకే ఇవ్వమంటున్నాడు దేవుడు. ఏం కోరుకుంటున్నాడు? బాల్య దశ ఆయనకే ఇవ్వమని కోరుకుంటున్నాడు. యవన దశ ఆయనకే ఇవ్వమని కోరుకుంటున్నాడు. ఈ 2 దశలు దేవుడికి గాని సమర్పిస్తే వృద్ధాప్య దశ చాలా బాగుంటుంది. నిజం. దీనికి నిలువెత్తు నిర్వచనం మనం ఆలోచిస్తే మోషే గారేనండి. మోషే గారు తన యవన దశని దేవుడి కోసం సమర్పించాడు. అలాగే ఇస్సాకు కూడా తన యవన కాలాన్ని దేవుడి కోసం సమర్పించాడు. అలాగే యాకోబు గారు కూడా తన యవన కాలాన్ని దేవుడి కోసం సమర్పించాడు. అలా చిన్నప్పటి నుండి యేసోబు గారు కూడా మరి తన జీవితాన్ని దేవుడి కోసం చిన్నప్పటి నుండి సమర్పించాడు. అలా దేవుడి కోసం వాళ్ళు బ్రతకటం వలన వాళ్ళ యొక్క వృద్ధాప్యమందు ఏం జరిగిందంటే, మంచి ముసలితనమందు చనిపోయారు వాళ్ళు. పండు ముసలితనమందు చనిపోయారు. చాలా బలవంతులుగా ఉండి మంచి వృద్ధాప్యమందు వారు చనిపోయారు. అయితే మనం కూడా
మనం కూడా బాల్యదినం దేవుడికి సమర్పించాలి. యవ్వన కాలాన్ని దేవుడికి సమర్పించాలి. అప్పుడు వృద్ధాప్య కాలంలో నీ జీవితం బాగుంటుంది. లేదు, బాల్యదినాన్ని ఈ లోకం కోసం వినియోగించుకొని, యవ్వన కాలాన్ని ఈ లోకం కోసం వినియోగించుకొని, ఇంకా నాకు సమయం ఉందిలే, ఇంకా నాకు కాలం ఉందిలే, అప్పుడు నమ్ముదాంలేనని మనం అనుకుంటే, వృద్ధాప్య దశ ఎలాగుండిద్దో బైబిల్ బాగా చెప్పింది. దానికంటే ముందు మనం కొన్ని వచనాలు విలాప వాక్యాలు 3:27 వచనాన్ని ముందుగా చదువుకున్నాం. యవన కాలమున కాడి మొయిట నరునికి మేలు. చూసారా అన్నాడు? యవన కాలమున కాడి మొయిట నరుడికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. చూసారా? యవన కాలమందు కాడి మొయిట నరుడికి మేలు. ఆ కాడి దేవుడి కాడి. ఆ మోపింది దేవుడేనంట. ఆ! ఇక మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది ఈ యవ్వన కాలాన్ని దేవుడి కోసం వినియోగించకుండా, ఈ లోకం కోసం వినియోగిస్తూ, ఈ జీవితాన్నంతా కూడా లోకం కోసం బ్రతుకుతం జరిగింది. ఈ లోకంలో ఉన్నది శాశ్వతం అనుకొని, ఈ లోకం కోసమే మనుషులు బ్రతకటం అనేది జరుగుతుంది. యవ్వన కాలాన్ని దేవుడికి సమర్పించకుండా. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి 1 తిమోతి పత్రికలో మొదటి అధ్యాయము, 1 తిమోతి పత్రిక మొదటి అధ్యాయము, ఆరో అధ్యాయం, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము అన్నాడు. అంటే ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేదు, ఎక్కడి నుండి ఏమి తీసుకొని పోలేము అని అన్నాడు. చూసారా? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఎక్కడి నుంచి ఏమి తీసుకొని పోలేము అన్నాడు. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము అన్నాడు. వాటితో తృప్తి పొంది ఉందామని అన్నాడు. మరి ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదంట, ఎక్కడి నుండి మనం ఏమి తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారై ఉండి మీ జీవితాలను ముగించుకోండి అని అంటున్నాడండి. ముగించుకోండి అన్నాడు. అది ఎప్పటి నుంచి ప్రారంభించాలి? దేవుళ్ళో బాల్యం నుండి యవ్వన కాలం అంతా కూడా దేవుడి కోసం నీ జీవితాన్ని సమర్పించుకుంటే అప్పుడు ఎంతో ఆ జీవితం బాగుంటుంది. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు, ఇక్కడ నుండి ఏమి తీసుకొని పోలేము కనుక మరి ఇది గుర్తుపెట్టుకొని, ఎందుకంటే మనిషి అతిశయిస్తున్నాడు, ఇదే లోకమే శాశ్వతము, ఈ లోకంలోనే ఉన్నవన్నీ కూడా శాశ్వతం అని చెప్పి వీటి కోసం బ్రతుకుతున్నాడు, వీటి కోసం జీవితాన్ని సమర్పించేసేస్తున్నాడు. బాల్య దశ వీటి కోసమే సమర్పిస్తున్నాడు, యవ్వన దశ దీనికోసం సమర్పిస్తున్నాడు, చివరికి వృద్ధాప్యంలో కూడా ఇక వృద్ధాప్య జీవితాన్ని కూడా ఈ లోకం కోసమే సమర్పించుకుంటున్నాడు. ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుమని వృద్ధాప్య దశ కూడా ఈ లోకం కోసం సమర్పించుకుంటున్నాడు. అందుకు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు నీ వృద్ధాప్యం ఎలాగుండేదో తెలుసా? అసలు ఏం జరిగిద్దో తెలుసా? అప్పుడేమన్నా నువ్వు పని చేయగలవా? అప్పుడేమన్నా దేవుడి గురించి మాట్లాడగలవా? అప్పుడేమన్నా దేవుడి గురించి ఆలోచించగలవా? అప్పుడేమన్నా దేవుడి గురించి నడవగలవా? ఏమి లేదు. అందుకని ఈ యవ్వన కాలంలోనే దేవుడి గురించి ఆలోచించు. యవ్వన కాలంలోనే దేవుడి గురించి ఆలోచించి దేవుడిని నమ్ముకొని దేవుడి కోసం బ్రతుకు అని చెబుతూ దేవుడు కొన్ని మంచి మాటలు తన గ్రంథంలో రాయించాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 12 అధ్యాయం, జాగ్రత్తగా వినాలి. ప్రసంగి గ్రంథం 12 అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. అందరితో చెప్తున్నాడు, ఏ ఒక్కరితోనే కాదు, అందరితో చెప్తున్నాడు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పుడు తెచ్చుకోమంటున్నాడు సృష్టికర్తను? బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి అని చెప్తున్నాడు. బాల్య దినములు ఎందే తెచ్చుకోమంటున్నాడు.
మరి మనం ఎప్పుడు తెచ్చుకుంటున్నాం? అన్నీ అయిపోయినాక. అవునా? అన్నీ అయిపోయినాక, కాళ్ళు వంకరొచ్చినాక, ఆ! కళ్ళు పోయినాక, చూసారా? అన్నీ అయిపోయిన తర్వాత మూడో కాలొచ్చినాక, మంచంలో కూర్చొని లెగవలేనప్పుడు, అప్పుడు తలుచుకుంటున్నాం దేవుడిని. దేవుడా! దేవుడని. ఆ! అస్సలు బుద్ధి లేదు మనుషులకి. అప్పుడు తలుచుకుంటున్నామా మనం దేవుడిని? యవ్వన బాల్యదినం ఏం జేసావు? యవ్వన కాలం ఏం జేసావు? ఎవరి కోసం ఇచ్చావు? ఈ బ్రతుకు ఎందుకిచ్చాడు? ఈ బ్రతుకు అసలు నీకెవరిచ్చారు? ఏం చేయమని పంపించారు ఈ భూమి మీదకి? ఇవన్నీ లేదు. చివరికి ముసలితనం వచ్చేసి మంచంలో పడినప్పుడు దేవుడు గుర్తుకొచ్చేస్తున్నాడు అందరికి. కానీ ఆయనేమన్నాడు? ఎప్పుడు గుర్తుపెట్టుకోమన్నాడు? నీ యవ్వన కాలమందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. అంటే ఈ బాల్య దినములు యందే స్మరణకు తెచ్చుకో. ముసలితనం వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎట్ట ఉండిద్దో నేను చెబుతాను వినండి అంటున్నాడు దేవుడు. ముస్ ముసలితనం వచ్చిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉండిద్దో చెబుతాను. కనుకనే బాల్య దినములు యందే నువ్వు దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. మరి వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది అంటున్నాడు చూడండి ఇప్పుడు. ఆ దినమున ఇంటి కావలివారు బాగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఇంటి కావలివారు వణుకుతారంట. ఇంటి కావలివారు వణుకుతారంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంటి కావలివారు వణుకుతారంట. ఇల్లు అంటే ఎవరు అనుకుంటున్నారు? నువ్వే. దేవుడి ఇల్లు నువ్వే. నీ ఇల్లు ముసలితనం వచ్చిన తర్వాత నీ ఇల్లు నీ ఇల్లు యొక్క కావలివారు వణుకుతారంట. అందుకే బాల్య దశ నుండే దేవుడిని నమ్ముకో. బాల్య దశలోనైతే దేవుడి కోసం నడుస్తావు, దేవుడి కోసం మాట్లాడతావు, దేవుడు మాటలు చెప్పగలవు. అయితే వృద్ధాప్యంలో ఏం జరుగుతుంది తెలుసా? నీ ఇంటి కావలి వారు వణుకుదురు, కాళ్ళు వణుకుతాయి, ఒక చోట నిలబడలేవు, కాళ్ళు వణికిపోతాయి. అప్పుడు దేవుడి పని చేయలేవు, నువ్వు దేవుడి కోసం మాట్లాడును లేవు. చూసారా ఏమన్నాడు? వణుకుతాయి, మనమే సరిగ్గా నిలబడలేము, కాళ్ళు వణికిపోతాయని చెప్తున్నాడు వృద్ధాప్య దశకు వచ్చేసరికి. ఇంక తర్వాత ఏమన్నాడు? బలిష్ఠులు అంటే ఎవరు? ఈ బలిష్ఠులు వంగిపోతారంట. ఎముకలు బాగా దృఢమైన ఎముకలు మనిషివి. అందులో ఎన్నుపూస దృఢంగా ఉంటుంది. ఆ ఎన్నుపూస పక్కనున్న ఎముకలు కానీ, కాళ్ళ ఎముకలు కానీ, ఇవన్నీ కూడా బాగా దృఢముగా ఉంటాయి యవ్వన కాలంలో. అవన్నీ కూడా వృద్ధాప్యం వచ్చేసరికి నడుము వంగిపోద్ది, మనిషి వంగిపోతాడు. చూసారా? వంగిపోతాడు, మనిషి వంగిపోతాడు. బలిష్ఠులు వంగుదురు, ఎముకలు వంగిపోతాయి, కాళ్ళు అంకొరొచ్చేస్తాయి, చేతులు అంకొరొచ్చేస్తాయి. చూసారా? వృద్ధాప్యం ఎంత తీవ్రతగా ఉంటుందో చెప్తున్నాడు. అందుకే బాల్య దినములు యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. ఆ సృష్టికర్త చెప్పిన మాట వినండి. బాల్య దశ వచ్చిందా నీ శరీరమే నీ మాట విందిక. నువ్వు ఎంత ప్రయత్నించినా కానీ నీ చేత కాదు, నీ వల్ల కాదని చెప్పేశాడు. ఇక నువ్వెన్ని మందులు వాడినా కానీ ఈ పరిస్థితి తప్పదని చెప్పేసేస్తున్నాడు దేవుడు. చూసారా? కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. ఈ విసరవారు కొద్ది మంది అవుటి చేత పల్లి చాలించుకొందురు. విసరవారు కొద్ది మంది అయిపోతారంట. విసిరేవారు కొద్ది మంది అవుతారు. ఎవరు విసిరేవారు? చెప్పండి, విసిరేవారు ఎవరు? విసిరేవారు కొద్ది మంది అవుతారంట. మన పళ్ళు ఉండి చూసారా? ఈ పళ్ళు కొద్దిగా అయిపోతాయంట. మనలో ఎవరి పళ్ళు అని కొద్దిగా అయినాయా? ఒకటి పన్ను 2 పళ్ళు ఉండవులో 2 ఉన్నారా? అంటే అన్ని పళ్ళు 32 పళ్ళ, 33, 34 పళ్ళ? 2 16లు 32 పళ్ళు. 32 పళ్ళు జల్లుమని రాలిపోతాయంట. జల్లు ఇసిరి తిరగర ధ్వని తగ్గిపోయిద్ది. పర బియ్యం కానీ ఇవి ఉంటాయి. పర నవిలి జల్లిచ్చామన్నమాట ఒకప్పుడు. మొత్తం జల్లున రాలిపోయినాయి. ఇసురవారు ఏమైపోయారు? కొద్ది మంది అవుతారు. కొంతమంది చూడండి, అంటే చెబుతారు, నా పరిస్థితి కూడా అంతేలేండి. ముసలితనం వస్తే పైన ఒకటి కింద ఒకటి, నాకు అంతే. ఎవరి పరిస్థితి అయినా అంతే. ఇసురువారు రాలిపోతారు, కొద్ది మంది అవుతారు. ఒకప్పుడు బాల్య దినంలో 32 పళ్ళు ఉంటాయి. వృద్ధాప్యంకి వచ్చేసరికి
ఇక 2 దవళ్ళు పెట్టి ఒత్తటమే తప్ప ఇక చేసేది ఏమి లేదు. మొత్తం రాలిపోద్ది. అంటే భవిష్యత్తు చెబుతున్నాడండి. వృద్ధాప్యంలో మీ వల్ల ఏం కాదు నాయనా. బాల్య దినములందే నన్ను నమ్ముకోండి. బాల్య దినం నుంచి నా మాట వినండి. అప్పుడు ఎక్కడికైనా నా కోసం పరిగెత్తుతారు. ఎక్కడికైనా నా కోసం మాట్లాడతారు. నాకు మీరు నా నా వైపు చూస్తారు. నా మాటలు చదువుతారు. నన్ను గ్రహిస్తారు. వృద్ధాప్యం వచ్చిందంటే మీ శరీరమే మీ మాట వినదు. మూడో కర్రొచ్చినా గాని మీరు ఒకళ్ళు పట్టుకొని ఆ మంచం మీద కూర్చోబెట్టాలి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి. నా మాట వినండి. బాల్య దశ నుండి నన్ను నమ్ముకోండి. నా మాటను గైకొనండి అని చెప్తున్నాడు. హ్మ్. విసరవారు కొద్దిమంది అవుదురు. ఆ! పని సాలించుకుంటారు. ఒకప్పుడు ఎన్ని తిన్నాం మనం? ఒకప్పుడు ఎన్ని తిన్నాం? బియ్యం ఆగుతియా? ఎయ్యైనా గట్టిగ ఆగుతియా? ఏమి ఆగవు. పట 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 నవిలాం. కొబ్బరి ముక్కలు కూడా పెద్ద పెద్దయైన నవిలేసేసాం అవంతున. అయితే ఇయన్నీ జల్లున పొళ్ళన్నీ రాలినాక ఇక ఏమి నములుతావు నువ్వు? పని సాలించుకుంటమే నువ్వు. నా వల్ల గాదు నాయనా. ముక్క నములుతల్ల. ఈ దవడకు ఒకెళ్తుంది, ఇటెళ్తుంది కానీ ముక్క మాత్రం నములుతల్ల. నలగట్ల. ఈ కారణం ఏంటి? రాలిపోయినియి. పని సాలించుకుంటున్నాయికయి. చూసారా మన బ్రతుకు? ఎవరి బ్రతుకైనా అంతే ప్రియమైన బిడ్డలారా. హ్మ్. తర్వాత ఏమన్నాడు? కిటికీలో గుండా చూసేవారు కానలేక ఉందురు. కిటికీలో గుండా ఇంటికి కిటికీలు ఉంటాయి కదా! కిటికీలో గుండా చూసేవారు కానలేక ఉందురు. అంటే కిటికీలంటే కళ్ళు. ఈ కళ్ళు చూసేవారు కానలేక ఉందురు. కనిపించవు. అర్థమవుతుందా? కనిపించవు ప్రియమైన బిడ్డలారా. కళ్ళు కనిపించవు ఇక. వృద్ధాప్యం వచ్చేసరికి మసకబారిపోతాయి. ఇప్పుడైతే 30, 40కే మసకొచ్చేస్తున్నాయి. సైట్స్ వచ్చేసేస్తున్నాయి. స్పెట్స్ పెట్టాల్సిందే. ఆ! మరి పండు వృద్ధాప్యం అయితే ఇక కళ్ళేం కనిపించవు. మూసుకుపోతే ఏం కనిపించవు. ఒకళ్ళు, ఇద్దరుగా, ముగ్గురుగా కనిపిస్తారు. హ్మ్. తర్వాత తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. చూసారా ఏమన్నాడు? తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోయిద్ది. తిరగటి రాళ్ళ ధ్వని. ఏమండి తిరగలు ఇసిరేటప్పుడు ఏం చేస్తాం? తిరగల్లో ఏమేస్తాం? ఏం చేస్తాం? పెసరపప్పులు, మినపప్పులు ఇవన్నీ కూడా వేసి తిప్పుతాం తిరగల్లో. అప్పుడు పెసర గుళ్ళు బద్దలైపోతాయి. అవునా? నీ 2 పళ్ళ సందున పెట్టి ఎంత గట్టిది కొరిగినా బద్దలైపోయేది. ఇప్పుడు ఆ ధ్వని తగ్గిపోతుంది. ఆ శబ్దం తగ్గిపోతుంది. తిరగలి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. వీధి తలుపులు ముయ్యబడును. అంటే వీధి తలుపులు ముయ్యబడును. అంటే మీ యొక్క చెవులు మోగతనం వచ్చేసేస్తాయి. వినపడదు. ఎన్నన్నా చెప్పండి. అమ్మ అన్నం తిన్నావంటే ఎప్పుడొచ్చా అట్ట. అమ్మ అన్నం తిన్నావంటే ఇప్పుడేనయ్యా నిద్రపోయి లేచాను అట్ట. ఈ విధంగా మనం ఒకటి మాట్లాడుతుంటే మరొకటి వాళ్ళకి వినపడిద్ది. మూయబడతాయి. ఈది తలుపులు మూయబడతాయి. వినపడదు. వృద్ధాప్యంలో వినపడదు. ఏడ మాట్లాడితే ఎవరన్నా వచ్చి చెవిలో చెప్పాలా. చూసారా పరిస్థితి చెబుతున్నాడు. మనిషి పరిస్థితి. ఇక తర్వాత పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును అంటున్నాడు. పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును అంటే అర్థం ఏంటి? రేత్రి నిద్ర పట్టదు. రేత్రి వృద్ధాప్యంలో చూడండి ముసలి వాళ్ళకి నిద్ర పట్టదు. ఎందుకు? బలం తగ్గిపోయింది. బలహీనత వచ్చేసింది. గుండె నిండా భయం పుట్టేసిద్ది వాళ్ళకి. ఇది కీక్ మన చటంగా లేచిపోతారు. చిన్న పెట్టాల్సినా కానీ లెగుస్తారు. ఎందుకంటే వాళ్ళకి అసలు నిద్ర పట్టదు. పెట్ట యొక్క కోతకు ఒకడు లేచును. వెంటనే లేచిపోతాడు. యవ్వన కాలంలో ఉండండి పెట్ట కోత కాదు కదా, తలుపులు బద్దలు కొట్టినా లేకపోవడం. అంత మత్తుగా నిద్రపోతాడు. అదే వృద్ధాప్యంకి వచ్చేసరికి బయట ఏదైనా పెట్ట కీక్కుమని అరిసిందంటే ఎవరు అని లేచి బయటకు వచ్చి చూస్తాడు. నిద్ర పట్టదు ఇక. చిన్న పెట్ట కోతకే లెగుస్తాడు అవంతను. చూసారా మన యొక్క వృద్ధాప్య దశని చెబుతున్నాడు ప్రియమైన బిడ్డలారా. ఇక తర్వాత సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ
నిశ్శబ్దముగా ఉందురు. చూసారా? సంగీతం చేయు స్త్రీలు, నాదనం చేయువారు, పాటలు పాడేవారు స్త్రీలైనా, పురుషులైనా పాటలు పాడేవారు అందరూ గూడా నిశ్శబ్దం. అంటే వారి గొంతు పేటికలు స్వరపేటిక సమసిపోద్ది. గొంతు రాదు. గొంతు మూగబోయిద్ది. యవ్వన కాలంలో పాడిన పాట, యవ్వన కాలంలో పాడినటువంటి స్వరపేటిక వృద్ధాప్య దశకొచ్చేసరికి ఆ గొంతు మూగబోయిద్దిగ. గొంతు రాదు. యవ్వన కాలంలో అరిచినట్టు ముసలితనంలో అరుస్తారా? వృద్ధాప్యంలో అరుస్తారా? అరవలేరు. ఎందుకంటే పెద్దగా అరిస్తే గుండెపోటు వచ్చేసిద్ది. పెద్దగా అరిస్తే టెన్షన్ వచ్చేసిద్ది. పెద్దగా అరిచాడనుకో మనిషిలాగా రాదు కేక. ఎట్టొచ్చిద్ది? ఏ కోడిలాగో, ఏ కొంగలాగో వచ్చిద్ది. ఎందుకంటే గొంతు పోయింది. చూసారా ప్రియమైన బిళ్ళారా? వారి చదువు వాటిని తోలండి. సంగీతం చే స్త్రీలు సంగీతం చేయ స్త్రీలు నాదం చేయవారందరూ నిశ్శబ్దముగా ఉంచపరుదురు, ఎత్తు చోట్లకు భయపడుదురు. చూసారా? ఏ చోటుకు భయపడతారు? ఎత్తు చోట్లకు భయపడుదురు. ఎత్తు చోట్లకి మెట్లు ఎక్కుతారా? వృద్ధాప్యంలో మెట్లు ఎక్కుతారా? ఎక్కలేరు. ఇంత ఎత్తేదని ఎక్కాలంటే, గుట్ట ఎక్కాలంటే ఎక్కలేరు. యవ్వన కాలంలో ఎక్కినట్టుగా, మధ్య వయస్కులో ఎక్కినట్లుగా, మరి బాల్యదినంలో ఎక్కినట్లుగా, మరి వృద్ధాప్యంలో ఎక్కలేరు. ఎత్తు చోట్లకు భయపడుదురు. మన దగ్గర మన చర్చికి వచ్చే అమ్మ ఉంది, యేసురత్నం వల్ల నానిమ్మ. నేను వచ్చిన కొత్తలో చలాగ్గా ఎక్కేది, కొద్దిగా పర్వాలా. ఇప్పుడైతే కష్టపడుతుంది పాపం, ఎక్కలేకపోతుంది. ఆ 4 మెట్లు ఎక్కటానికి కొంచెం కష్టంగా ఎక్కుతుంది. వచ్చిన కొత్తలో అయితే టకటక ఎక్కేది. అంటే వృద్ధాప్యం వచ్చేసరికి ఆమె ఎక్కలేకపోతుంది పాపం. ఎంతో బాధతో ఎక్కుతుంది మెట్లు ఆమె. చూసారా? ఎత్తు చోట్లకి భయపడుదురు. అసలు మనిషి జీవితం ఏమర్థం అవుతుంది చూడండి. ఈ మాటలు వింటుంటే అసలు ఏమి లేదు మనిషి జీవితం. మనిషి అనుకుంటాడు ఓ గొప్ప అనుకుంటాడు. ఏం లేదు గొప్ప. వృద్ధాప్యం వచ్చిందంటే ఇక అయినట్టే. అన్నీ సంభవిస్తాయి మనిషికి. వ్యతిరేకతలు సంభవిస్తాయి. వ్యతిరేకతలు సంభవిస్తాయి. చాలా నువ్వు జీవితకాలంలో మంచి చేస్తేనేమో నీకు మంచి మాటలు వస్తాయి. జీవితకాలంలో కానీ నువ్వు దేవుడి కోసం బ్రతకకుండా ఈ లోకం కోసం బ్రతికి చెడు పనులను చేసేవంటే, అలా చేసి మంచంలో పడ్డావంటే ఇక అందరూ నువ్వు చచ్చిపోయినంత వరకు చెప్పిస్తూనే ఉంటారు. నిజమా కాదా? చెప్పిస్తూనే ఉంటారు. మంచి పనులు చేశారనుకో మంచోడు పాపం అని అంటారు. చెడు పనులు చేసి 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 మంచాన పడ్డారనుకో ఏమంటారంటే వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడేస్తారు ఎందుకు అని. కాబట్టి ఎత్తు చోట్లు భయపడుదురు. తర్వాత మార్గముల యందు భయంకరమైనవి వారికి కనబడును అన్నాడు. మార్గముల యందు భయంకరమైనవి కనబడును అన్నాడు. అంటే వృద్ధాప్యంలో ఉన్నవారికి మూడో కాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా వెళ్తుంటే మార్గముల యందు భయంకరమైనవి కనపడతాయి అంట వాళ్ళకి. ఏంటవి? దెయ్యాలా? పుల్లా? సింహాలా? మరి ఏంటి భయంకరమైనవి కనపడేది అంటే చిన్న కర్ర ముక్క ఉందని కాడ అమ్మో పెద్ద తాసుపాము లాగా ఉన్నట్టుకుండేది వాళ్ళకి. అర్థమవుతుందా? ఇదని చిన్న పిల్లోడు వస్తున్నాడు అనుకో ఏదో కొండ మీద పడినట్టుగా ఉన్నట్టుకుంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళకి ఏది చూసినా భయం భయం భయం. ఏమైద్దో, వాటికి తగిలితే ఏమైద్దో, అవి నాకు తగిలితే ఏమైద్దో అని భయం. చూసారా? మార్గముల యందు భయంకరమైనవి వారికి కనబడును. ఆడేముండవు భయంకరమని, కానీ వాళ్ళ యొక్క వృద్ధాప్య దశ ఆ స్థితికి వెళ్ళిపోద్ది. ఏది చూసినా భయపడిపోతారు. కర్రను చూసి పాము అనుకుంటారు. పిల్లోడిని చూసి పెద్ద కొండ లాంటిది ఏదో అమ్మో అనుకుంటారు. ఎందుకంటే కళ్ళు సరిగా కనిపించవు కాబట్టి. చూసారా? వృద్ధాప్యం గుర్తుపెట్టుకుంటే బాల్య దినముల నుండి దేవుడి కోసం పర్ఫెక్ట్గా బ్రతుకుతాడు మనిషి. వృద్ధాప్యాన్ని వదిలిపెట్టాడు కాబట్టి రేపేమి సంభవించునో ఎవడు చూశాడు బాబాయ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? రేపేమైపోయిద్దో ఏమిటి తెలుసు, ఇప్పుడే తిను తాగు సుఖించు ఎంజాయ్ అంటున్నాడు.
అన్నీ వట్టి మాటలే అవన్నీ కూడా. మోసపోతున్నారు అంతే. రేపు మాత్రం సంభవించేది నిశ్చయంగా సంభవించిద్ది. వృద్ధాప్య దశ వచ్చినప్పుడు అప్పుడు ఆలకించినా వెనక్కి తిరిగి చూసుకున్నా కాపాడే నాథుడే లేడు. అర్థమవుతుందా? నీ వారే నిన్ను పట్టించుకోరు. హ్మ్. ఇప్పుడు డబ్బుండా, బంగారం ఉండా, వెండుండా, బలం ఉన్నా, బలగం ఉండా చూస్తారేమో గానీ, వృద్ధాప్య దశ వచ్చిందా ఇక అయిపోయినట్టే నీ పరిస్థితి. కావాలంటే నేను ఆ మాటలు అన్నానని కాదు గానీ, బైబిల్‌లో దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా నెరవేరిద్ది. మన జీవితంలో ఒకసారి మనందరం ఆలోచించుకున్నాం. దేవుడి మాటలు మనందరం గుర్తుపెట్టుకోవాలి నాతో సహా. రేపు వృద్ధాప్యంలో ఏం జరిగిద్దో దేవుడు చెప్పాడు అది జరిగిద్ది. అది ఎవ్వరికైనా జరిగిద్ది. కానీ ఆ వృద్ధాప్యం వచ్చేసరికి దేవుడి పని కంప్లీట్ చేయాలి మనం. దేవుడు చెప్పిందంతా ఈ జీవితంలో మనం నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకొని వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాలి మనం. అది దేవుడి కోరిక. లేదు నేను వృద్ధాప్యంలో చేస్తానన్నావనుకో, ఇవన్నీ సంభవిస్తాయి. నీ చేత కాదు, నీ వల్ల కాదు. నువ్వు అనుకుంటావు ఇంకా టైం ఉందని. ఉట్టిదే. అవన్నీ అబద్ధాలు. ఇంకో మాట కూడా చూద్దాం ముందు చదువుదాం. హ్మ్. బాదము వృక్షము పువ్వులు పుయ్యును. చూసారా ఏమన్నాడు? బాదము వృక్షము పువ్వులు పుయ్యును అన్నాడు. అంటే బాదము వృక్షము పువ్వులు పూసిద్దంటండి. బాదాము వృక్షము ఏ పువ్వులు పూసిద్ది? దాని రంగు ఏంటి? బాదము పువ్వులు రంగు ఎట్లా పూస్తాయి చెప్పగలరా? చెప్పండి ఒకసారి అమ్మ పెద్దోళ్ళు మీకు తెలుసుగా. బాదం చెట్టు పువ్వులు పూసిద్ది కదా! దాని రంగు ఎలా ఉండిద్ది? ఎరుపులో ఉండిద్దా? గోల్చుపాటు కలర్‌లో ఉండిద్దా? నల్లగా ఉండిద్దా? చెప్పండి పెద్దోళ్ళు చెప్పాలి త్వరగా. అమ్మా కొన్ని పసుపు గాని తెల్లగా ఉంటాయా? ఆ! తెల్లగా పూసిద్ది. ఓకే. తెల్లగా పూసిద్దది. అయితే మనం గూడా మన వెంట్రుకలన్నీ గూడా తెల్లగా వచ్చేస్తాయంట. ఒకసారి మనం నెత్తిని చూసుకుంటే ఎట్టుంది నెత్తి? నల్లగా ఉందా? తెల్లగా ఉందా? వృద్ధాప్యంలో మనం వచ్చేసరికి. తెల్లగా పూసిద్దంట వంతున. చూసారా? చెబుతున్నాడు వృద్ధాప్యం గురించి. బాదము వృక్షము పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును. అంటే మిడత బరువుగా ఉండును అనంటే అర్థం ఏంటి? వృద్ధాప్య దశలో వాళ్ళు ఏది చిన్నది పట్టుకున్నా గానీ బరువుగా ఉంటుంది మొయ్యలేరు వాళ్ళు. ఒకప్పుడు కింటా తీసుకొని వెళ్ళినవాడు, కింటా అయితే లెక్క లేకుండా తీసుకొని వెళ్ళాడు. 50 కేజీలైనా లెక్క లేకుండా తీసుకొని వెళ్ళాడు. వృద్ధాప్యం వచ్చేసరికి చిన్నది ఇట పట్టుకోలేడు. ఒక కేజీది కూడా మొయ్యలేడు. మిడత బరువుగా ఉంటుంది. అంటే బరువు లేపలేరు వాళ్ళు బరువు. చూసారా? ఏమి చేతగాని తనంగా మారిపోతుంది శరీరం. వృద్ధాప్య దశ. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక తర్వాత బుడ్డ బొడ్సరకాయ పగులును. బుడ్డ బుడ్సరకాయ పగులును. అంటే గుండె బలహీనం అయిపోయిద్ది. గుండె ఏమైపోయిద్ది? బలహీనం అయిపోయిద్ది. అది పగిలిపోద్ది. అంటే ఆగిపోద్ది. స్ట్రోక్ వచ్చేసిద్ది. గుండె పగిలిద్ది. ఆగిపోద్ది గుండె. స్ట్రోక్ ఆగిపోద్ది. ఎప్పుడు ఆగిద్దో తెలీదు. వాళ్ళ గుండె బలహీనంగా ఉండిద్ది. ఎప్పుడు ఆగిపోయిద్దో, ఎప్పుడు పగిలిపోద్దో తెలీదు గుండె. పగిలిపోవటం అంటే ఏదో గుద్దుకొచ్చుకొని చెల్లాచెదురవటం గాదు. గుండె స్ట్రోక్ వచ్చేసి ఆగిపోద్ది. బుడ్డ బుడసరకాయ పగిలిపోవును అన్నాడు. అంటే స్థితి చెబుతున్నాడు. గతి చెబుతున్నాడు. వృద్ధాప్యంలో గతి చెబుతున్నాడు. పరిస్థితి చెబుతున్నాడు. వృద్ధాప్యాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరూ ఈ బాల్యాన్ని దేవుడి కోసమే, యవ్వనాన్ని దేవుడి కోసమే సమర్పించి తీరాల్సిందే. వృద్ధాప్యంలో నీకు ఏమి చేత కాదని చెప్పేశాడు. అసలు నిన్ను నువ్వే లేపుకోలేవు అన్నాడు. నీ కాళ్ళు వంగవని చెప్పాడు. నీ కాళ్ళు వణుకుతాయి అని చెప్పాడు. నీ ఎముకలు వంగిపోతాయి అని చెప్పాడు. బలమైన నీ ఎముకలు వంగుతాయి అని చెప్పాడు. నీ కళ్ళు కనిపించవని చెప్పాడు. నీ వీధి తలుపులు మూయబడతాయి అని చెప్పాడు. అనగా నీకు మొగతనం వచ్చేసిద్దని చెప్పాడు. చూసారా? నీకు అన్ని ఏది చూసినా కానీ భయంకరంగా కనిపించిద్ది. నీ గుండె నిండా భయమే. నీకు అసలు నిద్ర పట్టదు. ఎప్పుడన్నా బాగా వృద్ధాప్యంలో ఉన్నవారికి ఏమయ్యా అని అన్నామనుకో, ఎవరయ్యా అంటాడు. అంటే అర్థమేంటి? అంటే అర్థమేంటి? నిద్ర పట్టదు. నిద్ర పాపలు చచ్చిపోతాయి వాళ్ళకి.
నిద్ర పట్టే హార్మోన్స్ ఉంటాయి. ప్రతి మనిషికి నిద్ర పట్టే హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ వీళ్ళకి చచ్చిపోతాయి. ఇంకో విషయం చెప్పనా? మనిషి పుట్టేటప్పుడు హార్మోన్స్ అంటే సెల్స్ అంటే విటమిన్స్ బాగా రేజ్ అవుతాయి, పెరుగుతాయి. పుట్టిన కాడి నుంచి ఒక దశకొచ్చేసరికి యవ్వన దశలో వచ్చేసరికి బాగా రేజ్ అవుతాయి, పెరుగుతా ఉంటాయి. కానీ ఒక దశ వచ్చిందంటే ఒక దశ కాడి నుంచి అంటే 50, 45, 50 వచ్చినియంటే ఇక అప్పటినుంచి కౌంట్ తగ్గిపోద్ది. పెరగాల్సినవి తగ్గిపోతాయి. రోజుకి 10,000 రక్త కణాలు చచ్చిపోతాయంట. ఎందుకు చచ్చిపోతాయంటే వృద్ధాప్యం కోసం. దేవుడు మనిషిని మంటికి మార్చుట కోసం కణాలన్నీ కూడా రోజుకు 10,000 కణాలు చచ్చిపోతాయి. ఒకప్పుడు పెరిగాయి. ఇక వృద్ధాప్య దశ రావాలి కాబట్టి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా శుక్ర కణాలు కాదు, మామూలు కణాలన్నీ కూడా లక్షల సంఖ్యలో కణాలు కూడా 10,000 సంఖ్యలో కూడా చచ్చిపోతాయి, చచ్చిపోతాయి, చచ్చిపోతాయి. అట్టా చచ్చిపోయే కొంది మొహం కదలిక మారిపోద్ది. మొహ కదలిక మారిపోద్ది. చర్మం ముడతలొచ్చేసిద్ది. చర్మం పటుత్వం పోయిద్ది. యవ్వనంలో ఉన్నటువంటి మృదువైన చర్మము వృద్ధాప్యం వచ్చేసరికి మృదత్వం పోయిద్ది. బొగ్గలు చొట్టబడిపోతాయి. నోరు మాట ఏమైపోయిద్ది? నోరు మాట ఏమైద్ది? తాతయ్య అని అన్నాం అనుకో, ఆ మాట కరెక్ట్‌గా రాదు. తాచయ్య వచ్చేసిద్ది. అంటే చొట్టబడిపోద్ది బొగ్గలు. అంతా మాయ అయిపోతుంది. మనిషి మాయ. చూసారా ప్రేమ దేవుడి బిడ్డలారా? దేవుడి గురించి మనం ఆలోచిద్దాం. దేవుడు ఎంత గొప్ప దేవుడో బాల్యంలో గుర్తుపెట్టుకోండి. అది వృద్ధాప్యం వస్తుంది గుర్తుపెట్టుకోండి. వృద్ధాప్యంలో ఏమీ చేయలేరు నాయన. అందుకే యవ్వనంలో మొదలుకొని బాల్యం మొదలుకొని యవ్వనం వరకు నా పని చేసి వృద్ధాప్యంలో అడుగుపెట్టండి అని కోరుకుంటున్నాడు ఆయన. ఇంకా చూడండి, ముందుకు చదువుదాం ఇంకా. ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోవచ్చున్నాడు. వారి నిమిత్తం ప్రలాపించువారు వీధుల్లో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోవును. చూసారా ఉన్నాడు, వెండి త్రాడు విడిపోవును. వెండి తాడు విడిపోవటం అంటే ఏంది? వెండి తాడు విడిపోవును అంటే వెండి తాడు విడిపోవును అంటే తెగిపోద్ది, బంధం తెగిపోద్ది నీకు అన్నాడు. బంధం తెగిపోద్ది, నీలో ఉన్న ఆత్మ తెగిపోద్ది, నీ శరీరం నుంచి తెగిపోద్ది. వెండి తాడు విడిపోవును. విడిపోయింది. బంగారు గిన్నె పగిలిపోవును అంటే అప్పటి వరకు ఏ జీవితం అయితే బంగారు జీవితం, బంగారు జీవితం, బంగారు బ్రతుకు, అబ్బా నేను బంగారం అనుకున్నావు కదా, పగిలిపోద్ది అన్నాడు. నీ బ్రతుకు పగిలిపోద్ది. ఇక దార యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. చూసారేమన్నాడు? బావి యొద్ద చక్రం పగిలిపోవును, కొండ పగిలిపోవును, బంగారు పల్లెం పగిలిపోవును. ఈ సిచ్యువేషన్ ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? బావి దగ్గరికి వెళ్ళాక ఒక కొండ తీసుకొని బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత బావికి తాడు కట్టేసి పైన చక్రాలు ఉంటాయి, పైన చక్రం ఉండిద్ది. అంటే ఆ చక్రం ద్వారా బావిలోనికి కొండను దించుతారు. మీరు పల్లెటూరులోకి వెళ్తే చక్రం కలిగిన బావులు ఉంటాయి. దాని మీద చక్రం మీద తాడేస్తారు. చివర కుండ కడతారు. కుండ కానీ తెప్పేలా ఏదో ఒకటి కడతారు, బొంగ కానీ. అయితే ఇక్కడ కుండ అనుకున్నాం. ఇక దాన్ని నీళ్లు ముంచిన తర్వాత తీసుకొని వచ్చేటప్పుడు ఏమైందంటే ఆ చక్రం ఊడిపోద్ది. చక్రం ఊడితే కొండ ఏమైపోద్ది? పగిలిపోద్ది. అంటే ఎందుకు చెబుతున్నాడు ఇవన్నీ అంటే, చూసారా, చక్రమే ఊడిపోయింది, కొండ పగిలిపోయింది, నీళ్లు బయటకు రావు. అంటే మనిషి చివరి స్టేజ్ గురించి చెబుతున్నాడు. ఎంత తీవ్రతగా ఉంటుంది, ఏది అందుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తావు కానీ ఏది నీకు అందదని చెప్పేసేస్తున్నాడు. ఇక చివరికి అసలు నీ వల్ల ఏం కాదని చెప్పేసేస్తున్నాడు. చూసారా ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో మనిషి జీవితం. ఎవరన్నా ఎప్పుడైనా అర్థం చేసుకుంటున్నారా? ఆలోచించుకుంటున్నారా? ఇదే గొప్పదనుకుంటున్నారు, ఈ జీవితం గొప్పదనుకుంటున్నారు. కాదు. ఇదిగో ఈ పరిస్థితులన్నీ సంభవిస్తాయి, ఇవన్నీ సంభవిస్తాయి. అందుకని దేవుడు ఏమన్నాడు? ముందు చదవండి, ఏమన్నాడు? మన్నైనది వెనకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూసారా, మన్నైనది ఏమైపోతుంది? మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా
వెళ్ళును. ఏ శరీరాన్ని బట్టి అతిశయించావో, ఏ శరీరాన్ని బట్టి గర్వించావో, నాది, 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 నాది అని చెప్పి శరీరాన్ని బట్టి ఎంత గర్వించావో, ఆ శరీరం నిన్నేం చేసింది? మోసం చేసేసిందంతే. నాదేందిరా నాయన, నేను నీది గాదు, నేను భూమిలోకెళ్ళిపోవాలి, నేను మట్టినిరా అంటుంది శరీరం. నువ్వు మట్టివి గాదు, నా బంగారం అని అంటున్నావు నువ్వు మనం. అంతేనా? శరీరం ఏమంటుంది? అయ్యా నేను మట్టిలో నుంచి తీయబడ్డాను, మట్టినిరా అని అంటుంటే, మనిషి ఏమనుకుంటున్నాడు, నిన్ను మట్టి ఎట్ట అవుతావు? బంగారానివి నువ్వు అనుకుంటున్నాడు. సరేలే, చచ్చిపోయిన రోజు తెలిసిద్దిలే అని అనుకొని చచ్చిపోయినప్పుడు ఏమైద్ది? మట్టి మట్టికి, ఆత్మ దేవుడి యొద్దకు వెళ్ళిపోతుంది. కాబట్టి మన్ననిది వెనకటి వలె మన్నవును, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఏం చేయాలి తెలుసా? బాల్యం నుండి యవ్వన కాలం మొత్తం దేవుడి కోసం జీవితాన్ని సమర్పిస్తేనే అప్పుడు నువ్వు వెళ్తావు. అలాగా నువ్వు ఉండకుండా వృద్ధాప్యంలో అడిగిపెట్టినాక తర్వాత నేను చేయాలని నువ్వేమనుకున్నా, ఇదిగో చేద వేసి నీళ్లు తోడేటప్పుడు చక్రం ఊడి పడితే కొండ కూడా పగిలిపోతే అంత ఖరాబు అయిపోయిద్దో, నీవు కూడా ఏమీ అందుకోలేవు. నీకేమి చేత కాదు ఇక. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు, వృద్ధాప్యంలో చేయాలని అనుకోబాక, నేడున్న సమయం ఉండగానే నేడే రక్షణ దినం, రేపు మీది కాదని అందరితో చెప్తున్నాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక ముందుకు చదువుదాం. ముందుకేమన్నాడు చూడండి, ముగించుకున్నాం ఇంకా. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానం బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గుర్చిన మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు మునుకొనల వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెన ఉన్నవి. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్లు ఉన్నవి. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశము వినుము. చూసారా అంటున్నాడు, కుమారుడా హితోపదేశం, మంచి మాటలు విను, యవన కాలంలోనే విను, బాల్య దినంలోనే దేవుడి కోసం బ్రతుకు. వృద్ధాప్యం రాబోతుంది, అప్పుడు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిద్ది. నిన్నే ఒకరు లేపుకొని తీసుకొని వెళ్ళాల్సి వచ్చిద్ది. నువ్వు అందరినీ బతిలాడుకోవాల్సి వచ్చిద్ది. అయినా నీకు సదుపాయం కుదరదు, అయినా నీకు అన్నీ అందవు సకాలంలో. అందుకే నీ యవన కాలంలో దేవుడి పని ముగిచేసేయమన్నాడు. ఈ పాఠం చెప్తానికి అర్థం ఇదే, యవన కాలంలోనే దేవుడి పని ముగిచేయాలి. మరి ముగిచ్చారా? మనందరూ ఎవరు ముగిచ్చారు? నేను ముగిచ్చానయ్యా, ఇప్పటి వరకు చాలా పని దేవుళ్ళని ఉన్నానయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తను ఒకసారి దయచేసి. మనమే కాదు, అందరూ. ఇప్పుడు ఏ గ్రామంలో ఉన్నవారైనా, ఈ భూమి మీద ఉన్న ఏ ప్రజలైనా సరే యవన కాలంలోనే దేవుడిని నమ్ముకోవాలి, దేవుడి పనిని తుదముట్టించాలి. అప్పుడు వృద్ధాప్యంలోకి వెళ్ళాలి. చివరి మాట చదువుతాం. అక్కడేమన్నాడు చూడండి, ఇదిగాక నా కుమారుడా, నా హితోపదేశం వినుము. పుస్తకములు అధికముగా రచించబడును, దానికి అంతం లేదు. విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహములకు ఆయాసకరము. ఇదంతా వినిన తర్వాత, చూసారేమన్నాడు ఇక్కడ, బాగా అర్థం చేసుకోవాలి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, చూడండి జాగ్రత్తగా వినాలి, అందరితో చెబుతున్నాడు, ఈ భూజనులు అందరితో చెబుతున్నాడు. తేలిన ఫలితార్థము ఇదే. ఏమని? దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను, అంటే ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచు ఉండవలెను. మానవ కోటికి ఇదే విధి. చూసారేమన్నాడు? బాల్య దినం మొదలుకొని యవన కాలం మొదలుకొని మధ్య మరి వయసు వరకు కూడా, వృద్ధాప్యంలోకి వెళ్ళబోయే వరకు కూడా ఏం చేయాలి? నువ్వు దేవుడి యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేయాలి? అనుసరించి నడవాలి. మానవ కోటికి ఇది విధి నిర్ణయించాడు. ఈ విధిని మానవ కోటి మానవులందరూ చేయాలంట.
అలా చేయాలని మరి మనందరికీ మరి దేవుడు పరలోకం నుంచి జీవ గ్రంథాన్ని మరి అందరూ తెలుసుకోవాలని, అందరూ మారు మనసు పొందాలని, అందరూ దేవుడి మాటలు వినాలని, అందరూ లోబడాలని దేవుడు చెప్పాడు. వృద్ధాప్యం వస్తే ఎవరి పరిస్థితి అయినా అదో రకంగా ఉంటుంది కాబట్టి, మరి వృద్ధాప్యంలోకి మనం అడుగు పెట్టేటప్పటికి మరి దేవుడు అప్పగించిన పనిని తుదముట్టించుకొని దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. మరి పరలోకానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకోండి. మహాప్రేమ కలిగిన నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో నాయన, మీ విలువైన మాటలు మీ బిడ్డలకు నేను తెలియపరిచాను. బాల్యదశ నుండి యవన కాలము వరకు అయ్యా, మరి మీ పని చేసి వృద్ధాప్యంలో అడిగి పెట్టాలని మీరు ఎంతో ఆశపడుతున్నారు, ఎంతో కోరుకున్నారు. వృద్ధాప్యంలోకి వచ్చినాక నేను చేస్తానని అనుకుంటే అది మీ వల్ల కాదని గట్టిగా మీరు వాక్యం చెప్పారు. అందరూ కూడా బాల్యం నుండి యవన కాలం కూడా మీకోసం వినియోగించుకొని మీ పని చేసి సిద్ధపడి ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అలాగే నాయన, మరి అందరికీ అట్టి మనసును దయచేయండి. మీకు లోపడే మంచి మనసును అందరికీ దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డకు మంచి జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారిని, వారి కుటుంబాలని పరసంబంధిన ఆశీర్వాదంతో దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాల్లో నెమ్మది, సమాధానాలు దయచేయండి. అయ్యా, వారి కుటుంబాల్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే మంచి ఆరోగ్యం దయచేయండి. శక్తిని, బలాన్ని దయచేయండి. అయ్యా, మీ మాటలు విని అనుసరిస్తే మరి ఎముకలకు బలం అన్నారు, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుందని చెప్పారు. కనుక నాయన, మీ మాటలు ఎందరైతే మీ బిడ్డలు వింటున్నారో, విని అనుసరించే ప్రతి వారు ఆరోగ్యంగా ఉంటారని మీ వాక్యం చెబుతుంది కనుక అట్టి ఆరోగ్యం అందరికీ దయచేయండి. అలాగే మారు మనసు భాగ్యం సమృద్ధిగా అందరికీ దయచేయండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. మారు మనసు భాగ్యం దయచేయండి. అన్ని విషయంలో మీ కృపా కనికరము అందరికీ దయచేయండి. అలాగే నాయన, మంగమ్మక్క గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. తన యొక్క కుటుంబ సభ్యులకుని, నాయన బిడ్డలకును, మరి కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే తండ్రి, ఆతిథ్యం చేసి ఉండగా ప్రభువా, ఆ చేసినటువంటి సహోదరులందరికీ మంచి ఆరోగ్యం దయచేసి వారిని, వారి కుటుంబాలను దీవించండి. అలాగే తండ్రి నాయన, తిరిగి నాయన మరి మా గృహాలకు మేము వెళ్ళబోచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. అన్ని విషయములలో మీ కాపుదల, భద్రత నాయన ఈ కుటుంబానికి మరి కూడి వచ్చిన బిడ్డలందరికీ దయచేయమని మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మనందరికీ తోడుగా నీడుగా ఉండి సర్వసత్యమునకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి